హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లోకేష్ని. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను వీడియో చేయక చాలా రోజులు అవుతుంది, దగ్గర దగ్గర ఒక 5 నెలల దాకా అవుతుంది. సో మన వాళ్ళు చాలామంది సిద్రా కేవైసీ గురించి అప్డేట్ చెప్పమంటున్నారు, కేవైసీ గురించి. అలాగే ఇంకోటి ఏంటంటే బిట్గెట్ వాలెట్లో వచ్చేసి బిట్గెట్ వాలెట్లో ఉన్న సిద్రా కాయిన్స్ మూవ్ అవ్వట్లేదు. వాళ్ళు దేనికన్నా ఎవరికన్నా పంపించుకోవాలనుకున్నా సరే దీని నుంచి మూవ్ అవ్వట్లేదు. సో దీని గురించి ఒక సొల్యూషన్ అయితే చెప్పండి బ్రదర్ అని అడుగుతున్నారు చాలామంది. సో ఈ రెండింటి గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. రెండింటిలోనే జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఇందులో వచ్చేసి నేను దీని గురించి చదువుతాను. ఫస్ట్, సిద్రా కాయిన్స్ ఎవరైనా సరే బిట్గెట్ వాలెట్లో ఉండి అవి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు బ్రదర్ అంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే బిట్గెట్ వాలెట్ని వేరే వాలెట్లోకి మీరు డంప్ చేసుకోండి. సో డంప్ చేయటం అంటే మీకు అర్థం కాకపోవచ్చు. వేరే వాలెట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి వాలెట్ని. ఓన్లీ సిద్రా కాయిన్స్కి సంబంధించిన దీని వరకు మనకి ఇందులో ప్రత్యేకంగా దీనికి సిద్రా కాయిన్కి సంబంధించిన ప్రైవేట్ కీ ఉంటుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే వేరే వాలెట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చూడండి, మీరు ఈ నెట్వర్క్ అనేవి కాదు, ఏ నెట్వర్క్ అయినా సరే ఒకవేళ బిట్గెట్ వాలెట్లో అన్ని వర్క్ చేయకపోతే మీరు మెటామాస్క్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మెటామాస్కే పనిచేయకపోతే బిట్గెట్ వాలెట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ రెండింటిలోని వర్క్ చేయకపోతే ఒకవేళ ట్రస్ట్ వాలెట్లో ఒకవేళ వర్క్ చేస్తుంది అనుకుంటే ట్రస్ట్ వాలెట్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇవేవి కాదు, మనం వేరే దాంట్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనుకుంటే OKX వాలెట్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏ నెట్వర్క్ అయితే ఉందో ఆ నెట్వర్క్ ఒకవేళ టోన్ కేపర్లో కింద వర్క్ అవుతుంటా ఉంటే టోన్ కేపర్లో కూడా మీరు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక వాలెట్ నుండి ఇంకో వాలెట్కి మనం వాలెట్ అనేది ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెబుతాను. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి బిట్గెట్ వాలెట్లో మనకి సిద్రా కాయిన్స్ ఉన్నాయి, అవి మూవ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని మనం ఇప్పుడు మెటామాస్క్లోకి మూవ్ చేసుకుందాం. ఎట్లా మూవ్ చేసుకుందాం అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు బిట్గెట్ వాలెట్ ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, ఈ హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బటన్ మీద, ఓకేనా, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. కింద ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత హోమ్ బటన్ ఓపెన్ అయింది. హోమ్ బటన్ ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ 4 చుక్కలు కనపడుతుంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద ఇక్కడ చూడండి, ఇది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి, ఇట్లా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బిట్గెట్ వాలెట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ కీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ప్రైవేట్ కీ ఓపెన్ అవుతుంది. ప్రైవేట్ కీ ఓపెన్ అయినా గుర్తుపెట్టుకోండి, మన బిట్గెట్ వాలెట్లో వచ్చేసి ప్రైవేట్ కీ దానికి సపరేట్గా ఉంటుంది. ఏ నెట్వర్క్ ఆ నెట్వర్క్ సపరేట్ అయిన ప్రైవేట్ కీ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇథేరియం, ఆర్బిట్రియం, ట్రోన్, పాలిగాన్, ఇట్లాగా సోలోనా, బేస్, ఇట్లా ప్రతి ఒక్కదానికి ప్రత్యేకంగా ప్రైవేట్ కీ అనేది ఉంటుంది. అట్లాగే మనకు కావాల్సింది ఏంటంటే సిద్రా కావాలి కాబట్టి ఈ సిద్రాని సెలెక్ట్ చేసుకోండి. సిద్రా మీద క్లిక్ చేయండి. సో ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సిద్రా సైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి ప్రైవేట్ కీ అనమాట. నేను మీకు అది కనపడకోకుండా పెట్టాను, ఓకేనా. దీన్ని కాపీ చేయండి. కింద కాపీ అని ఉంది కదా, ఈ కాపీ మీద క్లిక్ చేయండి. చూడండి, కాపీ మీద క్లిక్ చేశాక మనకి ఎట్లాగా 2 పార్ట్స్గా ఇది డివైడ్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ హాల్ప్, చూడండి, ఇది ఫస్ట్ హాల్ప్, ఇది సెకండ్ హాల్ప్, ఓకేనా. ఇది ఫస్ట్ భాగం, ఇది రెండవ భాగం. రెండింటిని కూడా మీరు కాపీ చేసుకోండి. రెండింటిని కాపీ చేసుకొని ఫస్ట్ ఒక చోట మీరు దీన్ని సేఫ్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి అనమాట, ఓకేనా. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకోండి, ఫస్ట్ హాల్ప్ని. తర్వాత రెండో భాగాన్ని కాపీ చేసుకొని రెండింటిని కలిపి ఒక చోట భద్రంగా సేవ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. భద్రంగా సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రైవేట్ కీని మనం మెటామాస్క్లో ఉపయోగిస్తాం. ఎట్లా ఉపయోగిస్తాము, ఈ వాలెట్ని అక్కడ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అని చూపిస్తాం, చూడండి అది కూడా ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మీరు రెండింటిని కాపీ చేసుకొని సేవ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం మెటామాస్క్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, నేను మెటామాస్క్ వాలెట్ని అనేది ఓపెన్ చేస్తున్నాను. మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నా.
సో మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది కదా. ఇట్లా కనపడిన తర్వాత పైన మనకి ఇక్కడ అకౌంట్స్ కనపడతాయి. ఓకేనా, అకౌంట్ 1, అకౌంట్ 2 అని ఇట్లాగా వాలెట్లు కనపడతా ఉంటే మీరు దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే కింద వాలెట్ అడ్రస్ అని కనబడుతుంది చూడండి. యాడ్ అకౌంట్ ఆర్ హార్డ్వేర్ వాలెట్ అని కనబడుతుంది కదా. యాడ్ అకౌంట్ హార్డ్వేర్ వాలెట్ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ చాలా రకాలుగా అయితే కనబడుతుంది. ఇక్కడ వీటి జోలు అయితే మీరు వెళ్ళమాకండి. ఓకేనా, వీటి జోలు వెళ్ళమాకండి. పైన క్రియేట్ వాలెట్ అని ఉంది కదా, దీని జోలు వెళ్ళమాకండి. మనం అకౌంట్ క్రియేట్ చేయట్లేదు, అకౌంట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా, అకౌంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ వాలెట్ అని ఉంది, దాంట్లో మనకి ప్రైవేట్ కీ అని ఉంది కదా, ఈ ప్రైవేట్ కీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు రికవరీ పాస్ పేజ్ ఉంటే రికవరీ పాస్ మీద క్లిక్ చేయండి, లేదంటే ప్రైవేట్ కీ ఉంటే ప్రైవేట్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు మీకు ప్రైవేట్ కీ గురించి చెప్పాను కాబట్టి ప్రైవేట్ కీ మీద క్లిక్ చేయండి. ప్రైవేట్ కీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం ఇంతకుముందు ఏదైతే పార్ట్ 1 పార్ట్ 2 రెండింటిని కలిపి ఒక చోట సేవ్ చేసి పెట్టుకున్నామో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసి కింద ఇంపోర్ట్ బటన్ ఉంది కదా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వాలెట్ మొత్తం ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి వాలెట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అకౌంట్ 2 అని కనబడుతుంది ఇక్కడ. ఓకేనా, అకౌంట్ 2 అని కనబడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి సిద్రా నెట్వర్క్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సిద్రా నెట్వర్క్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే పైన ఇక్కడ ఇది ఉంది కదా, ఇథేరియం బొమ్మ కనపడుతుంది కదా, ఇక్కడ అన్ని నెట్వర్క్లు ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే కింద ఇక్కడ యాడ్ కస్టమ్స్ నెట్వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మనకి సిద్రా చైన్ మనం యాడ్ చేసుకోవాలి. మెయిన్ నెట్వర్క్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మెయిన్ నెట్వర్క్ ఇందులో యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ అడ్రస్లన్నీ కావాలి. ఓకేనా, ఈ అడ్రస్ అన్నీ కావాలి. ఈ అడ్రస్లన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఓకేనా, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అందులోంచి మీరు అడ్రస్లు తీసుకొని ఇందులో ఫిల్ చేసుకోండి. ఇప్పుడు అది ఎలా అని చూపిస్తాను చూడండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత మీకు పైన ఇక్కడ కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. మూడు చుక్కల మీద క్లిక్ చేయండి. 3 చుక్కల మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్ మీద నొక్కండి. సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిద్రా అని టైప్ చేయండి. సిద్రా చైన్ అని టైప్ చేయండి. సిద్రా చైన్ అని టైప్ చేసి సెర్చ్ నొక్కండి. మనకి ఇది కనబడుతుంది. చూసారా, ఇదంతా మనకు అదే. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి నెట్వర్క్ నేమ్ అని ఉందా, నెట్వర్క్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ నెట్వర్క్ నేమ్ దగ్గర దాన్ని పేస్ట్ చేయండి. తర్వాత ఆర్పిసి యూఆర్ఎల్ ఉంది, ఆర్పిసి యూఆర్ఎల్ని కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుని తర్వాత చైన్ ఐడి అని ఉంది, చైన్ ఐడిని కూడా ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత సింబల్ అని ఉంది, సింబల్ కూడా ఇక్కడ ఉంది, సిద్రా అని ఉంది కదా, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ ఎక్స్ప్లోర్ యూఆర్ఎల్ ఉంది కదా, కింద బ్లాక్ ఎక్స్ప్లోర్ యూఆర్ఎల్ ఉంది. సో దీన్ని కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఇక్కడ సేవ్ అని నొక్కితే మీకు సిద్రా కాయిన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి సిద్రా చైన్ అనేది దీంట్లోకి ఇంపోర్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది చూడండి, ఇట్లా నాకు కనబడుతుంది కదా ఇక్కడ సిద్రా ఎస్టీ అని. ఇక్కడ నుంచి మీరు ఈజీగా మీరు ఎవరికైనా సరే అమ్మేసుకోవచ్చు, లేదంటే మీరు ఇందులో ఇంకా మీరు జమ చేసుకోవాలనుకుంటే జమ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీరు మనకి బిట్గెట్ వాలెట్ నుంచి మూవ్ అవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగ మీరు ఇంపోర్ట్ చేసుకోండి వాలెట్ని. సో ఇదనే కాదు, ఏ నెట్వర్క్ అయినా సరే ఈ విధంగా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకా వచ్చేసి మనకి కేవైసీ గురించి అడుగుతున్నారు. దీంట్లో కేవైసీ అడుగుతున్నారు. ప్రజెంట్ కేవైసీ అయితే మనకి ఇంకా ఏమీ అవ్వట్లేదు. మన ఇండియా వాడికి కేవైసీ మనకి ఇంకా రాలేదు. ఇంతకుముందు ఏంటంటే డాక్యుమెంట్స్ మనకు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చేసి కేవైసీ కన్ఫర్మ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని తీసేశారు. మరి ఎందుకు తీసేశారో తెలియట్లేదు. సో వాళ్ళు చెబుతున్న రీజన్ ఏంటంటే చాలా మంది ఫేక్ అకౌంట్లు పెట్టి దీంట్లో మైనింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. సో మరి అది అంతవరకు ఎన్ని ఫేక్ అకౌంట్లు వచ్చినాయి ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా ఇందులో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఫేస్ స్కాన్ చేసుకుంటే మనకి డూప్లికేట్స్ ఐడీస్ అనేది రావు. మరి వాళ్ళు ఫేస్ స్కాన్ పెట్టలేదు, ఓన్లీ సెల్ఫీ ఒక్కటే పెట్టారు కాబట్టి చాలా మంది ఇలా చేస్తున్నారని నేను వాళ్ళ యొక్క ఆరోపణ అయితే అలాగుంది. ఓకేనా, అది ఫిజికల్గా వెళ్ళి మనం సబ్మిట్ చేసుకోవాలంటున్నారు. సో ఈ విధంగా వచ్చినప్పుడు
దాన్ని నాకైతే కేవైసీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆప్షన్స్ ఏం కనబడట్లేదు, మిగతా వాళ్ళకి ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో చాలా మంది ఏంటంటే వాటికి 100 చిత్రా తీసుకొని ఓకే చేస్తున్నాం అంటున్నారు. అది కూడా ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలి. మన ఛార్జీలు పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రూఫ్స్ ఇచ్చేసి వాళ్ళతో సెల్ఫీ దిగి మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటే అది ఓకే అవుతుంది. సో వాళ్ళు దానికి కొంత అమౌంట్ అనేది తీసుకుంటున్నారు. మన ఇండియాలో అయితే రాలేదు ఇంకా అది. మన ఇండియాలో కూడా చాలా మందికి వస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. సో వాటికన్నా కూడా వాళ్ళే ప్రాపర్గా డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఈ విధంగా మీరు కూడా కంపెనీకి రిక్వెస్ట్ చేయొచ్చు. కంపెనీ తరపు నుంచే కేవైసీని రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి. సో నేనైతే ట్విట్టర్లో ఒకటైతే నేను పోస్ట్ అయితే చేస్తాను. మన టీం తరపు నుంచి, నా ట్విట్టర్ తరపు నుంచి లోకేష్ క్రిప్టో మైనింగ్ అని ఉంటుంది ట్విట్టర్లో కూడా. ఆ ట్విట్టర్ నుంచి నేను ఒక పోస్ట్ అయితే పెడతాను. దాన్ని మీరు ఎక్కువగా దాన్ని రివీట్ చేసుకుంటా, లైక్ చేసి రివీట్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. సో ఒకవేళ మన ప్రాబ్లం వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వగలిగితే వాళ్ళు ఏమైనా సొల్యూషన్ చెబుతారు, లేదంటే మనం చేసేది ఏమి లేదు. ఓకేనా? సో మన సొల్యూషన్ వచ్చిందని అనుకుందాము. ఎక్కువ మంది స్పందిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంత వెసులుబాటు ఇస్తారనేది నా అభిప్రాయం. ఓకేనా? దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బిట్గెట్ వాలెట్ నుంచి ఎవరికన్నా సరే ఇంకా మూవ్ అవ్వకపోతే ఆ విధంగా మూవ్ చేసుకోండి కాయిన్స్ని. కేవైసీ కోసం అయితే వెయిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాగే ఫ్రెండ్స్, మనకి ఇంటర్లింక్ అని చెప్పేసి మంచి మైనింగ్ యాప్ అయితే ఉంది ఒకటి. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. నేను యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. దీని గురించిన ప్రతి డీటెయిల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. చాలా మంచి మైనింగ్. సో ఇది ఎంత సప్లై ఉంది ఏంటి అనేది మొత్తం నేను ఇక్కడ మెసేజ్ రూపంలో ఇచ్చాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే కామెంట్స్లోకి వెళ్ళి తెలుగులో కూడా ఉంటుంది, తెలుగులో కూడా మీరు చదువుకోండి. జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్లింక్ జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. రెండిట్లోనే జాయిన్ అవ్వండి.